వెల్కమ్ టు ISR 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి టీం. శంషాబాద్ వద్ద ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆరోపణలు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చుక్కెదురు. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్. నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు. బంగ్లా ఇంగ్లాండ్ సిరీస్లకు వేదికలు మార్పు. బంగ్లాలో తొలి T20 గ్వాలియర్ కు తరలింపు. కొనుగోళ్లకు దూరంగా 79,000 దిగువకు సెన్సెక్స్. ఒక్కరోజే 693 పాయింట్లు పతనం. 208 పాయింట్లు దిగజారిన నిఫ్టీ. అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. 10 రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి, ఇతర ఉన్నత స్థాయి అధికారుల బృందంతో సాగిన ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే పెట్టుబడులే లక్ష్యంగా సాగింది. 50కి పైగా రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, ముఖాముఖి సమావేశాల్లో పాల్గొని ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. పెట్టుబడులకు తెలంగాణలో ఉన్న సానుకూలతలను వివరించారు. తెలంగాణ భవిష్యత్ను తీర్చిదిద్దే ప్రణాళికలను సోదాహరణంగా సదస్సులో వివరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నలపాలని లక్ష్యాలను తెలిపారు. మా పర్యటన ఫ్లాప్ అయిందో సక్సెస్ అయిందో ప్రజలకు తెలుసుని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపెట్టాయన్నారు. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి నిమిషాన్ని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించామని మంత్రి చెప్పుకొచ్చారు. అగ్రిమెంట్ వారు చేసుకుంటే వారు అప్పుడు పెట్టాలి కదా, వారు ఒక్కసారి ఫోటో దిగిపోగానే అగ్రిమెంట్ అవుతుందా? ఒక్కసారి అగ్రిమెంట్ చేసుకున్న వాళ్ళు ఇంకోసారి అగ్రిమెంట్ చేసుకుంటారు ఎవరన్నా? సరే మేమంటే చేసుకుంటాం అనుకో, పరిశ్రమలకు సంబంధించి మరొకసారి అగ్రిమెంట్ చేసుకుంటారా? ఆ రోజు వారి పరిచయం అయినంత మాత్రాన ఆ రోజు వారికి నమ్మకం లేకుండానేమో ఈ రోజు మేము పరిచయం అయ్యి మా ఆర్థిక విధానాలు ఈ విధంగా ఉంటాయి, మా రాష్ట్రానికి సంబంధించిన విధి విధానాలు ఈ విధంగా ఉంటాయని నమ్మకం ఇస్తే వారు MOUలు కానీ అగ్రిమెంట్లు చేసుకోవడం జరుగుతుంది. ఇది పరిశ్రమలకు సంబంధించి విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. ఈరోజు ఎందుకు అప్పుడే ఇంకా 7 నెలలు కాకముందే అప్పుడే ఇంకా రాబోయే కాలంలో ఇంక ఈ విధంగా ఎన్నో చూస్తే ఇంకెంత భయపడటమో ఆందోళన చెందడం జరుగుతుందో కనబడతాం. మూసీ సుందరీకరణ ఎంతవరకు సక్సెస్ అయ్యింది? మూసీ సుందరీకరణకు సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో, వారి అధ్యక్షులతో కూడా మాట్లాడి ఈరోజు ఈ నగరానికి సంబంధించిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు కూడా ఆ ప్రాంత రైతులకు కానీ ఇక్కడున్న నీటి వనరులను పెంచడానికి కానీ ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. ఇది కూడా ఒక ఆర్థిక ఇంజన్ గా మనం రాబోయే కాలంలో ఈ సిటీలో దాదాపు 65 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో ప్రవహించే ఈ నదికి సంబంధించి రీజనరేట్ చేయాలనే ఒక ఆలోచన వారి ముందట పెట్టడం జరిగింది. వారు కూడా వరల్డ్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఒక మంచి ఆలోచన చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మేము మా వంతు సహకారం అందించే ప్రయత్నంలో ముందుంటామని కూడా వారు చెప్పడం జరిగింది. మరి మేము మా రిపోర్ట్స్ తయారు చేయడం కానీ
ఈరోజు వరల్డ్ బ్యాంకు సంబంధించి కానీ ఇతర ప్రతినిధులతో మూసీ నదిని ఏ విధంగా రీజనరేట్ చేయబోతా ఉన్నామో చెప్పి వారి సహకారం కూడా తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. తాను అధికారంలోకి ఉంటే పథకాలన్నీ ప్రజలకు అందేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రైతులు సంతోషంగా ఉండేవారని, విద్యా దీవెన, వసతి దీవెన అంది పిల్లల తల్లుల్లో ఆనందం వెళ్లి విరిసేదని పేర్కొన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలకు చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ అధికారంలో ఉంటే సకాలంలో షెడ్యూల్ ప్రకారం అన్ని వర్గాలకు పథకాలు అందేవని గుర్తు చేశారు. ప్రతి ఇంటికి మంచి చేశామని, చేసిన మంచి ఎక్కడికి పోదని, వచ్చే ఎన్నికలు మనకు శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రెడ్ బుక్ పాలన నడుస్తోందని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికైనా, ఏ పార్టీకైనా కష్టాలు ఎల్లకాలం ఉండవు, చీకటి తరువాత వెలుగు ఉంటుందని వెల్లడించారు. చంద్రబాబు ప్రజలకు ఆశ చూపి గెలిచారని, అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు నైజం బయటపడిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు కూడా ప్రతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా తలెత్తుకొని సగర్వంగా ప్రతి ఇంటికి పోగలుగుతాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చెప్పాము. చెప్పిన ప్రతిదాన్ని కూడా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు అమలు చేసి మేము మన్నలను పొందగలిగాము. మాకు కోవిడ్ లాంటి సమస్యలు ఎదురైనా కూడా ఏ రోజు సాకులు చూపించలేదు, ఏ రోజు ఇవ్వకుండా ఉండడానికి కోసం కారణాలు వెతుక్కోలేదు. మా నాయకుడైనా, మా పార్టీ అయినా, మేమైనా విలువలతో రాజకీయాలు చేశాం, విశ్వసనీయతతో రాజకీయాలు చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి సగర్వంగా తలెత్తుకొని చెప్పగలిగే మనం చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా ఇవాళటికి కూడా బ్రతికే ఉంది. ఈ మంచి ఎక్కడికి పోలేదు. కానీ వాళ్ళు చేసిన మోసం, ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? ఇవన్నీ మన కళ్ళ ముందన్నీ చూసినాం. అంటే ఇటువంటి ప్రలోభాలకు ప్రజలు కూడా ఏమో జగన్ చేసినాడు కదా, జగన్ బాగానే చూసుకున్నాడు మమ్మల్ని అందరినీ, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానంటున్నాడు, జగన్ కదా చంద్రబాబు నాయుడు వయసులో పెద్దోడు కదా, మరి జగన్ పలావ్ పెట్టినాడు అని అంటే చంద్రబాబు బిర్యానీ పెడతాడేమో అని ప్రజలందరూ కూడా కాస్త కూస్తో మోసపోయి చంద్రబాబు నాయుడు వైపున చెయ్యిపోయింది. కేవలం 2.5 నెలల్లోనే ఒక ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాగలుగుతుందా అన్న ప్రశ్నకు ఏదైనా ఎగ్జాంపుల్ ఏదైనా ఉంటుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పి కూడా చెప్పచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ కుటుంబాన్ని పోషించడంలో, మంచి చెడు చూడడంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో, మానవాళిని కాపాడే వృక్షాల పాత్ర కూడా అంత గొప్పదని వ్యాఖ్యానించారు. ప్రపంచం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్. ప్రకృతి విధ్వంసం అయిపోతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోతుంది, మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. 50 డిగ్రీలకు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది, తల్లిలాగా కాపాడేది చెట్టు అని గుర్తించి ఇవాళ నరేంద్ర మోదీ అనేక రకాల రీఫార్మ్స్ తీసుకువచ్చారన్నారు. కుటుంబాన్ని పోషించడంలో, కుటుంబం మంచి చెడు చూడడంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో, ఇవాళ సమాజాన్ని, మానవాళిని కాపాడేటువంటిది వృక్షాలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికి కూడా అన్ని దేశాలు ఆందోళన చెందుతున్న అంశం గ్లోబల్ వార్మింగ్ గురించి. ప్రకృతి విధ్వంసం అయిపోతుంది, ఎకలాజికల్ బ్యాలెన్స్ తప్పిపోతూ ఉంది, మనిషి మనడే ప్రశ్నార్థకంగా మారింది. 40 డిగ్రీలున్న ఎండ 48 డిగ్రీలకు 50 డిగ్రీలకు పెరిగిపోతూ ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో జీవకోటికి రక్షణ ఇచ్చేది,
తల్లిలాగా కాపాడేది చెట్టు అని చెప్పి గుర్తించి ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక రకాల రిఫార్మ్స్ తీసుకొచ్చిండ్రు. వారు ఒక పిలుపునిచ్చిండ్రు దేశ ప్రజానికానికి, ప్రతి కుటుంబం మీ అమ్మ పేరిట ఒక మొక్కను నాటండి, దాన్ని పెంచండి, ప్రకృతిని కాపాడుకోండి అని చెప్పి ఈ పిలుపునిచ్చిండ్రు. కంటోన్మెంట్లో వేల ఎకరాల భూములు ఉంటాయి కాబట్టి ఒక ఇంచు కూడా వేస్ట్ కాకుండా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి ఖాళీ జాగాలలో మొక్కలు నాటే ప్రోగ్రాం కోసం ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని గొప్పగా అందిపుచ్చుకొని కొనసాగించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ కమిషన్ల కోసమే డిజైన్లు మార్చారు, ప్లేస్ మార్చారు అని అంటున్నారు. మరి మీరు డిజైన్ చేసిన రాజీవ్ సాగర్ వేలేరుపాడులో ఉంది. ఇప్పుడు ఆ వేలేరుపాడు ఆంధ్రలో ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రలో వెళ్లి ప్రాజెక్టు కట్టదు కదా అని ఎమ్మెల్సీ తాతా మధు ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రాజెక్టు కాస్ట్ పెంచారని మాట్లాడుతున్నారు. మీరు ప్రాజెక్టు డిజైన్ చేసినప్పుడు అక్కడ భూమి విలువ ఎంత, స్టీల్ సిమెంట్ కాస్ట్ ఎంత, ల్యాండ్ ప్రాసెక్యూర్మెంట్ ఎంత రేటు పెరిగింది అంటూ ధ్వజమెత్తారు. సీతారామ ప్రాజెక్టుకి అన్ని పర్మిషన్లు మేమే తెచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. అతను సోయ ఉండి మాట్లాడుతున్నారో సోయ లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. అవినీతి కోసం డిజైన్లు మార్చారు, ప్లేస్ మార్చారు. మరి వాళ్ళకు ఉండాలిగా ఆలోచన. వారు కూడా రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి కూడా, ఆయన మంత్రిగా ఉన్నాడు, కేంద్రంలో కూడా పనిచేసి వచ్చాడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు చేసిన రాజీవ్ సాగరు ఎక్కడ మీరు డిజైన్ చేసింది? వేలేరుపాడులో. వేలేరుపాడు ఇప్పుడు తెలంగాణలో ఉందా? ఆంధ్రాకి వెళ్ళిపోయింది అది. మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక వెళ్ళి పాత డిజైన్ ప్రకారం వేలేరుపాడులో ప్రాజెక్టు కట్టలే వరకు ఆ విషయం తెలుసు కదా. మీరిచ్చేదేమో వాళ్ళు 3 లక్షల ఎకరాలకు డిజైన్ చేశారు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ గారు 6,74,000 ఎకరాలకు డిజైన్ చేశారు. ప్రాజెక్టు కాస్ట్ పెంచారు, కాంట్రాక్టర్తో కమ్మక్కు కట్టడానికి అంటారు. మీ ప్రాజెక్టు మీరు డిజైన్ చేసినప్పుడు అక్కడున్న భూమి విలువ ఎంత, కాలువలు తవ్వడానికి ఆ భూమి మీరు మొబిలైజేషన్కి కావాల్సిన డబ్బు ఎంత, స్టీల్ రేట్ ఎంత పెరిగింది, సిమెంట్ రేట్ ఎంత పెరిగింది, ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి ఎంత రేటు పెరిగింది. ఇవాళ పాలేరు భక్త రామదాస్ కట్టక ముందు 50,000, 60,000, ₹1,00,000 భూమి ఉండేది. ఇవాళ ఎవరైనా ఇస్తారండి? ఇవాళ 25 లక్షల రూపాయలు తక్కువ ఎక్కడ పాలేరులో లేదు. నేను చెప్పడం కాదు, స్వయంగా ఆనాడు మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర గారు చెప్పిన విషయం ఇది. నేను గుర్తు చేస్తా ఉన్నా మీడియా ద్వారా. ఆ రోజు 50,000 ఉన్న భూమిని 10,000, 20,000 గవర్నమెంట్ రేటుకి మీరు ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేసేవాళ్ళు ప్రభుత్వ అవసరాల కోసం. ఇవాళ 25 లక్షలు ఉన్న భూమిని ప్రభుత్వం ఎంత పే చేయాల్సి వస్తుంది రైతులకు మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచార ఘటనను నిరసిస్తూ బుధవారం ఓపీ సేవలకు దూరంగా ఉండనున్నట్లు జూడాలు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. దాంతో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. కోల్కతాలో యువ వైద్యురాలి అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. వైద్యురాలిపై అత్యాచారానికి తెగబడిన కామాంధుడు అత్యంత పాశవికంగా వ్యవహరించాడు. బాధితురాలి మర్మాంగాలు, కళ్ళు, నోటి నుంచి రక్తస్రావం, మెడ, కాళ్ళు, చేతులు, గోళ్లకు గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఇది ఆత్మహత్య కాదని, ఖచ్చితంగా లైంగిక దాడి చేసి చంపేశాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అనుబంధ వాలంటీర్ గా పనిచేస్తున్న నిందితుడు తన పోకిరి చేష్టలతో తరచూ సదరు వైద్యురాలని ఇబ్బందులకు గురి చేసేవాడని పోలీసుల విచారణలో తెలిసిందే. కాగా వైద్యురాలి అత్యాచారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్తో సోమవారం దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేశారు. దేశంలోని అనేక నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి. అయితే అత్యవసర సేవలకు మాత్రం వైద్యులు మినహాయింపు ఇచ్చారు. Gandhi stands with Gandhi stands with Gandhi stands with We want justice. We want
We want justice. We want justice. Justice delayed. Justice denied. 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 We want justice. We want justice. Awazo. He wants justice. She wants justice. We all want justice. Awazo. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పక్కన గల ఏటపాకలోని సిఆర్పీఎఫ్ 212 బెటాలియన్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా జరిగింది. రేపు జరగనున్న స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా సిఆర్పీఎఫ్ క్యాంపు వద్ద కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాత్సవ్ జాతీయ జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. సిఆర్పీఎఫ్ క్యాంపు నుంచి 3 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి అక్కడ ఉన్న పాఠశాలలో విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను సిఆర్పీఎఫ్ అధికారులు సన్మానించారు. हर घर तिरंगा, it's a Hindi word. हर घर तिरंगा. Tiranga is our what? Tricolor. So we are celebrating that every house have a Indian tricolor. So it's a very proud moment, and Indian government has celebrating this from 9th August to 15th August, and this is a part that we are approached to you to celebrate with you. Okay, so it's very big moment. Indian independence we will celebrating on tomorrow, but this campaigning is celebrating in whole week, and we should proud of our Indian struggle, the freedom fighter who struggled for Indian independence, and I think all of us born in this independence era, I think so. So, and what we must recognize their struggle, sacrifice, and many more things. So this Tiranga is the symbol of what? Unity and pride of our nation. So we are representing many parts of India, North India, South India. Many cultural differences are there, but in by this celebrating the freedom festivals, we are showing our unity and togetherness. So I request all of you to celebrate this festival very joy and happiness. And you know, this Tiranga is what we are adopting since independence. We have very restrictions for hosting it because of its dignity and decorum and respect. But after fighting some court judgment, or we received the court judgment, we have now every Indian citizen can host their Indian flag in their house. So it's a very big and proud moment, and we should appreciate it, and we should respect it, and it generates a deep sense of patriotism among ourselves. అంబాపురం అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేష్ పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆయనపైన కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని తెలిపారు. ఈ కేసులో జోగి రాజీవ్ ను సర్వేయర్ రమేష్ ను అరెస్టు చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబరును మార్చారని, పీసీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని వెల్లడించారు. అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది, అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ని మాకు ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేసి ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే నివేదిక ఆధారంగానే సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్ గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రైమరీ ఆఫీసర్ ప్రూవ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తాం. దాని మీద ప్రొసీడ్ అవుతున్నాం. అంటే
అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము 88 కొనుగోలు చేసుకున్నాము. 87 రెక్టిఫికేషన్. యాక్చువల్గా 87 అనేది అన్డివైడెడ్ అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ, అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు. సబ్ డివిజన్ జరగలేదు కాబట్టి అందులో చాలా మంది ఉన్నారు. ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు. అయితే అందులో సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత ఉందన్నమాట. 2290 గజాల వరకు అబ్బా శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్ లో ఉంది. అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగింది అనమాట, ప్రహరీ వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ మొత్తం మీరు చెప్తున్నట్లు ఏదైతే ఇప్పుడు కోల్కతాలో మహిళా వైద్యురాలి అత్యాచారంపై గాంధీ ఆసుపత్రిలో నిరసన చేపట్టిన డాక్టర్లకు మంత్రి సీతక్క సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోల్కతా ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు నిలువరించాలని, మహిళా దేవతతో సమానం, ఇప్పుడిప్పుడే మహిళలు బయటకి వస్తున్నారు. ఇలాంటి ఘటనలు మహిళలను మధ్య యుగాలకు తీసుకువెళ్తుందన్నారు. వైద్యులకు అండగా తాము నిలబడతామని, తరగతి గదుల నుంచి మహిళలను గౌరవించాలని నేర్పిస్తామని తెలిపారు. తప్పు చేసిన వారు ఎవరైనా ఉపేక్షించకూడదు. మహిళా రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. మహిళా భద్రతపై ప్రతి ఒక్కరి ఆలోచన మారాలి. అందుకోసం కృషి చేస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే కాకుండా ఈ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండల పరిధిలో 44, 45, 46, 64 డివిజన్లకు చెందిన 45 మంది బాధితులకు 11,14,500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 43,04,908 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. పంపడం జరిగింది. పంపిన కార్యక్రమంలో ఈరోజు మన డాక్టర్ కడియం కావ్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వారు కూడా అందుబాటులో ఉంది. సో వారి ద్వారా కూడా మహిళా సోదరులకు అందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా మన కళ్యాణ లక్ష్మి 43 లక్షల చిల్లర చెక్కులు, అలాగే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుండి 11 లక్షల చిల్లర చెక్కులను తీసుకొని రావడం జరిగింది. అటు చెక్కులను ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా వేదిక ద్వారా వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎవరైతే ఇన్ని రోజుల నుండి వెయిట్ చేశారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఎలాంటి వీటి కోసం ఎవరు కూడా ఒక పైసా కూడా. హైదరాబాద్ లోని నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ నిర్వాహకులపై వాహనదారులు తిరగబడ్డారు. ఫ్రీ పార్కింగ్ స్థలంలో పెయిడ్ పార్కింగ్ పెట్టడంతో వాహనదారులలో గందరగోళం నెలకొంది. పెయిడ్ డబ్బులు కూడా పార్క్ హైదరాబాద్ అనే యాప్ నుంచి కట్టమని కండిషన్ పెట్టారు. అయితే ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కాకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఆఫీసులకు టైం అయిపోవడం, ఫ్రీ పార్కింగ్ తీసేయడంతో నిర్వాహకులతో వాహనదారులు గొడవకు దిగారు. All of a sudden these things are happening. Only the board has been fixed. There is no information in PR. And the quantity is what they are charging, which is very much too much. And the people who are traveling from such a long distance, they are not even getting the seat. To be frank, I will wait, every day I will wait 20 minutes. It is not only my problem, everyone. All the entrance will be active. We are the people who are paying the tax. There are big people who are not paying the tax. There is lots of black money there. Proper tax is happening. And even to the slab rates we are paying the tax. ఒకటి అడుగుతా, ఈ నుంచి లాస్ట్ తెచ్చుకోనికి 1 అవర్ జర్నీ, ఆ నుంచి ర్యాపిడో పెట్టుకుని పోతే 1.5 అవర్ పోతుంది. మాకు ట్రావెలింగ్ కి 3 అవర్స్ పోతుంది. 9 అవర్స్ ఆఫ్ డ్యూటీ అంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ
మద్యం కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కి చుక్కెదురైంది. తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేజ్రీకి మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని పేర్కొంది. ఈ మేరకు కేజ్రీవాల్ వేసిన పిటిషన్ పై సిబిఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఈ కేసులో కేజ్రీ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేసినట్లు ఆప్ న్యాయ బృందం సోమవారం తెలిపింది. దీంతో పాటు గతంలో ఈ కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై హైకోర్టు స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ మరో 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఇరువురి తరపున వాదనలు విన్న ధర్మాసనం సీఎం కేజ్రీవాల్ కు ఈ కేసులో మధ్యంతరం బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేజ్రీ పిటిషన్ పై సమాధానాన్ని కోరుతూ సిబిఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరగబోయే T20 సిరీస్ తో పాటు టీమిండియా వచ్చే ఏడాది ఇంగ్లాండ్ తో ఆడనున్న సిరీస్ వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న ధర్మశాలి వేదికగా భారత జట్టు తొలి T20 ఆడాల్సి ఉండగా స్టేడియంలో మరమ్మతుల కారణంగా ఆ మ్యాచ్ ను గ్వాలియర్ కు తరలించారు. మిగిలిన మ్యాచ్లలో మార్పులేమీ లేవు. ఇక తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లాండ్ తో T20 సిరీస్ లో భాగంగా 2025 జనవరి 22న చెన్నైలో మొదటి, 25న కోల్కతాలో రెండో మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఈడెన్ గార్డెన్ లో తొలి T20 చెపాక్ లో రెండో T20 జరుగుతాయని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 692.89 పాయింట్లు లేదా 0.87% క్షీణించి 79,000 స్థాయికి దిగువన 78,956.03 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 759.54 పాయింట్లు పడిపోయింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 208 పాయింట్లు లేదా 0.85% కోల్పోయి 24,139 వద్ద స్థిరపడింది. విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణల మధ్య హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3% పైగా పడింది. కమాండిటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్ ను ఇన్వెస్టర్లు దూరం పెట్టారు. 1.84% నుంచి 1.45% మేర కోల్పోయాయి. మెటల్, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు మదుపర్లను ఆకట్టుకోలేకపోయాయి. 1.37% నుంచి 0.84% మేర పడిపోయాయి. అలాగే బీఎస్సీ స్మాల్ క్యాప్ 1.16%, మిడ్ క్యాప్ 0.98% తగ్గాయి. నిజానికి ఈక్విటీ మార్కెట్లు ఉదయం ఆరంభంలో స్వల్ప నష్టాలతోనే మొదలయ్యాయి. అయితే సమయం గడుస్తున్న కొద్దీ నష్టాలు పెరుగుతూ పోయాయి. జూలై నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆకర్షణీయ స్థాయిలో తగ్గుముఖం పట్టిన జూన్ నెలలో పారిశ్రామికోత్పత్తి సూచీ పతనం కావడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీస్తుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి టీం. శంషాబాద్ వద్ద ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఆరోపణలు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని ఆగ్రహం. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు చుక్కెదురు. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు బంద్. నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు. బంగ్లా ఇంగ్లాండ్ సిరీస్లకు వేదికలు మార్పు. బంగ్లాలో తొలి T20 గ్వాలియర్ కు తరలింపు.
కొనుగోళ్లకు దూరంగా 79,000 దిగువకు సెన్సెక్స్ ఒక్కరోజే 693 పాయింట్లు పతనం 208 పాయింట్లు దిగజారిన నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.